హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు శనగ బిళ్ళల అంటు పులుసు చేస్తున్నాండి. శనగ పిండితో బిళ్ళల అంటు పులుసు. ఇది 200 గ్రామ్స్ అండి. దీన్ని వేయించి జల్లెడబట్టి పెట్టుకున్నాండి. లో ఫ్లేమ్లో వేయించాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇది ఒక బౌల్లోకి తీసుకుందామండి. ముందు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. కొద్దిగా సాల్ట్, దీని వరకే తీసుకోవాలండి. పులుసులకు మళ్ళీ వేరే తీసుకోవాలి మనం. కొద్దిగా కారం అండి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ అండి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి మనం. కొద్దిగా పసుపు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం పోపులో వేసుకుంటామండి. పులుసులా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, మరీ లూజు కావద్దు, మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండాలండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఇవి బిళ్ళలు చేసుకుందామండి. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మనం ఇట్లా ఎక్కువ మామూలు ప్రెస్ చేయాలి. ఇవ్వండి, ఇలా ఇంత ఉండాలి. మనం అన్నీ ఇట్లనే చేసుకుందామండి. ఇవి బాగా మసలే నీళ్ళలో మనం ఉడికించాలండి వీటిని. ఇవ్వండి, అన్నీ ఇంతే. ప్యాన్లో నీళ్లు పెట్టుకున్నాండి, మసులుతున్నాయి. ఇప్పుడు ఇవి బిళ్ళలు వేయాలండి ఒక్కొక్కటి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. దీన్ని బాగా మసలైన నీళ్ళలో ఉడకాలి. ఇవన్నీ ఇది ఉడికిందండి, తెలిసిపోతుంది మనకు ఉడికిపోయింది. మన పులుసులో కూడా ఉడుకుతుంది కొద్దిగా మనకు. జస్ట్ 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నాండి. ఇప్పుడు మనం దీన్ని జ్యూస్ లాగా చేసుకుందాము. ఇప్పుడు పులుసు తయారు చేసుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేస్తున్నా. దీంతో 2 ఆయిల్ హీట్ ఎక్కిందండి, పోపు గింజలు వేసుకుంటున్నా. కొన్ని మెంతులు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. ఉల్లిపాయ వేగిందండి, కారం వేస్తున్నా. కారం కూడా కొంచెం వేగాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పోపు వేగిందండి, చింతపండు పులుసు కలుపుకుందాం మనం. ఇందులో చింతపండులు ఏమి ఉండకూడదండి, పుల్లలు గిన. ఇంకా కొద్దిగా పడుతుంది చింతపండు రసం, వేస్తాండి. ఒక 5 మినిట్స్ మనం పులుసుని మసలనిద్దామండి. మూత పెట్టుకుందాము. పులుసు మసిలిందండి. ఇప్పుడు మనం ధనియాల పొడి, తగినంత సాల్ట్, కొద్దిగా బెల్లం అండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, మీకు నచ్చకుంటే వేసుకోవద్దు, నేను వేస్తున్నా. చింతపండు పులుసు పోసినందుకు మళ్ళీ ఇవన్నీ నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ముక్కలు వేస్తున్నాండి. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి మనం. కొద్దిగా మసలాలి, కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కదా మనకు. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందామండి. కొద్దిగా మెంతిపిండి యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. శనగ బిళ్ళల పులుసు రెడీ అయిందండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.